షార్ట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లెపూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. హలో చంటి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. Hello, good evening and welcome to Freedom Physically Refined Rice Bran Oil Jodi. ఎవరు అసలైన కిల్లాడే? Powered by Patanjali Kesh Kanti, Dazzler Eterna range of products, Close Up and swimming partner Ayurved Nutrislam. ఓకే, సో మొత్తానికి జోడీ ఇంకో ఎపిసోడ్ కూడా మొదలైపోయింది కాబట్టి నీకు ఇప్పటికైనా అర్థమైందా జోడీ అంటే ఏంటో? మీరున్నారు కదా చెప్పడానికి. అంటే దీన్ని బట్టి అర్థమైంది నీతి ఏంటంటే నీకేం అర్థం కాలేదు. సో మొత్తానికి జోడీ అంటే ప్రతి ఎపిసోడ్లో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం నీకుంది. కాబట్టి జోడీ అంటే ఒక పేపర్కి కత్తికి ఉన్న సంబంధం, ఒక సూదికి ఒక దారానికి ఉన్న సంబంధం. అవును, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఉన్న సంబంధం. ఒక అక్కకి ఒక అన్నకి ఉన్న సంబంధం. దాని జోడీ అంటారు. నీ నోట్లో మన్నుబడా. సో మొత్తానికి జోడీ అనేది మీకు కూడా అర్థమైపోయింది కాబట్టి ఈ జోడీ స్పెషల్ ఎవరు ఈ రోజు మన ఎపిసోడ్ లో రాబోతున్నారు 3 రియల్ లైఫ్ జోడీస్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెం. బ్యూటిఫుల్ రియల్ లైఫ్ జోడీ. జస్ట్ మీరు వచ్చే ముందు మన చంటి గురుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జోడీ అంటే ఏంటి. ఒక పేపర్ కి సిజర్ కి ఉన్న సంబంధం, ఒక సూదికి ఒక దారంకి ఉన్న సంబంధం, ఒక బూట్ కి ఒక లేస్ కి ఉన్న సంబంధం. కానీ మీ వర్డ్స్ లో వాట్ ఈస్ జోడీ యాజ్ పర్ యూ? మీరు చెప్పినవేవి కాదా? ఓ అదే నా జోడీ అంటే అర్థం. అంటే మీకు పెద్దగా ఏం తెలియదు అనమాట. నాకు తెలుసు, బట్ మీరు మీ రూట్ లో ఫాలో అయిపోతే బెటర్ కదా అని. లేదు, మీరు మీ రూట్ లోనే వెళ్ళండి, పర్లేదు. నో ప్రెషర్ అండి, భయపడకండి. ఆవిడ రూట్ లోనే వచ్చింది, కాకపోతే ఆ రూట్ లో ముందు నేను ఉన్నాను అంతే కదా. కరెక్ట్. మీరు చెప్పండి భయ, అసలు జోడీ అంటే ఏంటి? జోడీ అంటే ఇద్దరు కలిసి ఉండడం జోడీ. అయితే నువ్వు చెప్పినవన్నీ కూడా బాగా వర్తిస్తాయి, సూపర్ వర్తిస్తాయి. ఇద్దరులో ఎవరన్నా ఒకళ్ళు ఎక్స్ట్రా చేస్తే ఇంకోళ్ళు కత్తెరలాగా దాన్ని ఎక్స్ట్రా కట్ చేయాలి. సూది దారం, ఓకే, బాగా సూదిలో దారం లాగా బాగా కలిసిపోవాలి, రెండు కలిసిపోవాలి. జీవితంలో ముందుకెళ్ళాలి అంటే ఒకళ్ళు షూ అవ్వాలి, ఇంకొకళ్ళు లేస్ అవ్వాలి. ఈ విషయం కట్ షూ వేసుకోకముందు తెలిసింటే బాగుండేది. మీరు చెప్పండి జోడీ అంటే ఏంటి? మీరు చెప్పండి. జోడీ అంటే శ్రీవాణి విక్రమ్. లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది అదే. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మ్యాటర్. అది తర్వాత చెప్పాల్సినవన్నీ చాలా క్లియర్ గా క్లారిటీగా అందరికి చెప్పారు. నేను అడుగుతుంది కామెడీ వర్షన్ లో జోడీ అంటే ఏంటి అసలు యాక్చువల్ గా? కామెడీ వర్షన్ లో మీరు ఉన్నారు కదా చెప్పడానికి, చెప్పేశారుగా. అందుకే నీతో ట్యాంకరింగ్ చేయనన్నా. మీ లైఫ్ లో షేర్ యువర్ ఫస్ట్ క్లోజ్ అప్ ఫస్ట్ మూవ్ మెమరీ. జనరల్ గా ఇది లవ్ మ్యారేజెస్ ఏనా? అంటే దరిదాపుల్లో
ఫార్చునేట్లీ పాపం అతనికి అన్ఫార్చునేట్లీ. ఓకే, మీది 100% లవ్ మ్యారేజ్. వెరీ గుడ్. మీది భయ్యా? లవ్ మ్యారేజ్. అది థ్యాంక్స్. మీ లవ్ మ్యారేజ్ లో ఫస్ట్ ఎవరెవరికి ప్రపోజ్ చేశారు? విక్రమ్ శ్రీవాణికి ప్రపోజ్ చేశాడు అని ఆమె అనుకుంటుంది, ఫస్ట్ ఆమెనే ప్రపోజ్ చేసింది. ఓ, మీరు ఇంకా క్లారిటీ రాలేదు. వెరీ గుడ్. మీ 100 years కల్లా 30 వచ్చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. తప్పకుండా. 100 ఏళ్ళు బతకూడదా వాళ్ళు? పెళ్లి చేసుకున్న తర్వాత 100 years అంటే మరి అది వాళ్ళ నమ్మకాలు. అది. దాన్ని బట్టి మనం అడుగుదాం. చెప్పండి, మీకు మీ ఇద్దరు ఎవరెవరు చెప్పుకున్నారు? నేను చెప్తే అబద్ధం అంటారు కాబట్టి నేను మా ఆయనతోనే అబద్ధం కాదు, చెప్పేస్తా. అబద్ధం. అబద్ధం అబద్ధం. అబద్ధం. ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తావా? పక్కనుంటే అంటుకుంది తెలుగు. ప్లీజ్ చెప్పండి దీపక్ గారు, ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? ఐ ప్రపోజ్ ఫస్ట్. చూడు అలా సిన్సియర్ గా చెప్పేయాలి, అబద్ధాలు అందుకే నేను ముందే చెప్పించేశాను. కాదన్నా, ఇప్పుడు మీరు మీ ఇద్దరు ఎవరు చెప్పారు? నేనే ప్రపోజ్ చేశాను. కరెక్టే. నేను చేశారు, నేను చేయాల్సి వచ్చింది. దూరమంతా మరిచిపో ఇప్పుడు ఎవరెవరికి ప్రపోజ్ చేశారన్న విషయం అయిపోయింది కదా. అవును. ఫస్ట్ ఎవరెవరిని తిట్టారు? ఫస్ట్ ప్రభాకర్ గారిని అడగాలి. సరేండి, ఓకే, మీరు ఈ లోపల ప్రిపేర్ అయిపోతాం. మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే అది మా జరగని ప్రాంప్టింగ్ చాలు, ఆయన ఏం చెప్తారో చెప్తా, కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఏ టెల్ రే హూస్ కోల్డ్ ఫస్ట్ రే. మాక్సిమం నేనే తిట్టాను. మీరు అసలు తిట్టరా? ఎంజాయ్ చేస్తుంటా, తిడుతుంటారు కదా ఎవరో, మళ్ళీ ఇద్దరు తిట్టే మళ్ళీ గొడవ అయిపోతుంది కదా, అందుకని ఎంజాయ్ చేస్తా. మాక్సిమం నేనే తిట్టా. మాక్సిమం. ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిన తర్వాత ఏం చేయాలి అంటుంటే టెన్షన్ పడుతుంటే బస్ ఎక్కి వచ్చేరాదని చెప్పి కొంచెం గట్టిగా తిట్టాను. ఏమో 7 బస్ ఎక్కి వచ్చేసాయి వెరీ గుడ్. అలా వచ్చేస్తుంది. అది అలా ఫస్ట్ టైం తిట్టాను అనుకుంటా. ఆ తిట్టింది ఎందుకంటే టెన్షన్ కొద్దే తిట్టా. తను ఈ మధ్య కాలంలోనే తిట్టడం మొదలెట్టింది, ముందంతా బాగానే ఉంది. ఆపారు కదా, ఎంటర్టైన్ ఉండాలి కదా, నేను స్టార్ట్ చేస్తాను. జోడీ అంటే ఇది. ఎస్, ఒక తిట్టుకి ఒక నోటికి ఉన్న సంబంధమే జోడీ అంటే. అబ్బా, నువ్వు తెలుగులోనే తిట్టు, ఎందుకంటే అర్థం కాదు కదా. ಕನ್ನಡలోనే ತಿಟ್ಟಾನು. ఏమని? ಫಸ್ಟ್ ನೇನೆ ತಿಟ್ಟಾನು. ఏమని తిట్టావు? ಎಷ್ಟೆಲ್ಲ ಹೇಳ್ಬೇಕು ನಿಂಗೆ, ಫೋನ್ ಮಾಡಿ ತಲೆ ತಿಂತಾನೆ. ನಂಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀನಲ್ವಾ, ಸುಮ್ಮನೆ ಪ್ರಾಣ ತೆಗಿಬೇಡ ಬಿಟ. తగ్గిపోతుంది. నాకు క్లియర్ గా అర్థమైంది. నీకు ఏ భాష అర్థం కాదు చెప్పు. అన్ని అర్థం అవుతాయి. ఐఎమ్ వర్సటైల్, ఐఎమ్ మల్టీ టాలెంటెడ్, మల్టీ లింగ్వల్. లింగువల్ అంటే మీ దాంట్లో నేనే తిట్టాను ఫస్ట్. వెరీ గుడ్. ఎందుకు ఇంత అందంగా ఉన్నావు పిచ్చిదానిలా? ఎందుకు ఇంత టాలెంట్ నీకు అసలు? ఎవరికి వారు వెళ్ళి హ్యాపీగా Yes. సీట్స్ లో కూర్చోవాలి. థ్యాంక్ యూ. రిలాక్స్ గైస్, థ్యాంక్ యూ. ఓకే, సో మొత్తానికి మీరు హ్యాపీగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు కాబట్టి ముందుగా మేడం మీరు చెప్పండి, మీ వారి మీద మీకు ఎంత గట్టి నమ్మకం ఉంది? 100% అండి. 100%. awesome. ప్రభాకర్ అన్న మీకు? నాకు 100% ఉంది, తనకి 100% ఉండడమే ఆశ్చర్యంగా ఉంది. జనరల్ గా నేను పుల్ల పెడతానా, మీకు మీరే పుల్ల పెట్టుకున్నారు. వెరీ గుడ్. మీకు? నాకు 100%. 100%. 100%. కాదు, నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? నేను మధ్యలో ట్రాన్స్లేట్ చేసావా? ఏమని చెప్పావు? ಯಾರಿಗೆ ಯಾರ ಮೇಲೆ ಟ್ರಸ್ಟ್ ಇದೆ ಅಂತ ಕೇಳ್ತಿದ್ದಾರೆ. వాట్ ఎవర్ హీస్ ఆస్క్డ్ టెల్ 100% అది. ఆయనకు అదే చెప్పేది విను. నేను ఏం అడిగినా 100% అనేది చెప్తే చాలు. ನಾ ಏನ್ ಕೇಳಿದ್ರು 100% ಅಂತ. నేను ఏం కేಳಿనా మీరు 100% అనే కేళాలి. ಕೇಳಾలి కాదు, ಹೇಳ್ಬಿಡು. ఏం ಬೇಕು మీకు? మీ ఇద్దరి మీద మీ స్టైల్లోనే చెప్తాను. ఆకలి వేసినప్పుడు అన్నం తింటే కడుపు నిండుతుందన్న నమ్మకం మీకు ఉంది కదా, అలాంటి నమ్మకం నాకు మా ఆయన మీద. కాదు, ఆకలి మీకేసిందా అతనికి వేసిందా? తనకి ఆకలి వేసినా నాకే పెడుతుంది, నాకు ఆకలి నాకే పెడుతుంది. అందుకే నా పర్సెంట్ ఇలా అయింది, సన్నగా అయింది.
100% లో మీకు ఎంత ఉంది? 100%. మీకు 100%. ఎలా? అంటే ఆ, ఈరోజు 300% జోడీస్ మా దగ్గర ఉన్నాయి. మొత్తం నాశనం చేసేద్దాం. మొత్తానికి వీళ్ళకి ఒకరి మీద ఒకరికి 100% పుల్లలు పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నారు ఇక్కడ. చిచ్చి నేను పెట్టాలంటే ఓ 10 నిమిషాల్లో మీరే కొట్టుకుంటారు. మా జోడీస్ కోసం మా దగ్గర ఉంది ఒక చిన్న గిఫ్ట్. కెన్ వి హావ్ ద క్యాష్ ప్లీజ్? ఓకే, సో మొత్తానికి క్యాష్ రెడీగా ఉంది. ప్రపంచంలో ఇది ఒకటే నాకు తెలిసి పుల్ల పెట్టే ముందు డబ్బులు ఇవ్వడం అని. మీ నాశనాన్ని మీరే తీసుకుంటున్నారు. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? మనీ 100%. డబ్బులు ఎప్పుడైనా సరే వాళ్ళు వస్తేనే బాగుంటుంది. సో మొత్తానికి ఎవరు 100% వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి ఫస్ట్ లెవెల్లో ఆ 1,00,000 రూపాయలు మీరు కాపాడుకోవాలి ఎవరికి వాళ్ళు. ఓకే, ఓన్లీ లేడీస్ అలా లేచి ఇక్కడికి వచ్చారనుకోండి, అసలు మీ 100%ని 2000% చేస్తారు. కాదు, మీకు ఒక విషయం తెలుసా? మీకు నేను డబ్బులు ఇచ్చా, ఆ డబ్బులు మీరు వాళ్ళ పక్కనే పెట్టి ఇటు వచ్చారు కదా. అంటే ఇప్పుడు నేను మీతోటి ఏ విషయాలు మాట్లాడుతున్నానో ఈ విషయాలు వాళ్ళు వినకూడదు. మా ఆయనకి విన్నా అర్థం కాదు పాపం. నువ్వు తెలుగులో అడుగు, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? గేమ్ ప్లే. ఒకప్పుడు అతను మాట్లాడేవాడు, ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. మనం కాసేపు వాళ్ళని సైలెంట్ చేసేద్దాం. హెడ్ ఫోన్స్ ఇస్తాము, పాటలు వింటూ కాసేపు ఎంజాయ్ చేయండి. కాదు, ఏమన్నా మీ ఆవిడని ఇప్పుడు కొడితే నీకు ఏమైనా ప్రాబ్లమా? ఓకే, వంట చేస్తారుగా మీరు? మీ ఆవిడ దగ్గర ఉన్న కారు గుంజేసుకుంటున్నా. అదే సూపర్. గేమ్ అని తెలిసే ముందు నా చేతిలో 3 లక్ కార్డ్స్ ఉన్నాయండి. సో ఈ కార్డ్స్ బట్టి డిసైడ్ అవుతుంది ఎవరు ఫస్ట్ వెళ్తారు, ఎవరు సెకండ్ వెళ్తారు, ఎవరు థర్డ్ వెళ్తారని. ఆల్రైట్, సో చూస్. ఇప్పుడు కార్డ్స్ ఓపెన్ చేయండి. ఓకే, అసలు గేమ్ ఏంటో తెలుసుకోవాలి అంటే ముందు మనం బాయ్స్ని పిలవాలి. లెట్స్ వెల్కమ్ ది బాయ్. సూపర్. సో మొత్తానికి సెటప్ కూడా వచ్చి ఇక్కడికి రెడీగా వచ్చేసింది కాబట్టి అసలు గేమ్ ఏంటో చెప్తాను. ఈ బాటిల్ని దాని మీద పెట్టి కాలుతోటి తొక్కండి, స్క్వీజ్ అయిపోవాలి, ఆ డబ్బాలో వేసేయాలి అంతే. మీరు బెట్టింగ్స్ వేయాలి. ఇప్పుడు ఆప్షన్స్ ఏంటి అంటే 1 to 5, 5 to 10, 10+. ఏం లేదు, ఇప్పుడు 1 to 5 అనే నెంబర్ మీద కనుక ఎవరైనా చూస్ చేసుకున్నారనుకో, ఇంటూ 2, 5 to 10, ఇంటూ 3, 10+ ఇంటూ 5 మీరు పెట్టే బెట్టింగ్ అమౌంట్. ఓకే, ఇప్పుడు మీరు బెట్టింగ్ పెట్టి చెప్పండి ఎవరెవరు ఎంతైతే బెట్లు వేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫస్ట్ వీల్ హావ్ టు స్టార్ట్ విత్ హరి బికాజ్ లక్ ప్రకారంగా మీకు వచ్చింది ఫస్ట్ ఆప్షన్. నువ్వు 1 to 5 వేస్తావా, 5 to 10 వేస్తావా, 10+ వేస్తావా? 5 to 10 పెడతాను. 5 to 10 కానీ 5 నుంచి తగ్గకూడదు, 10 దాటకూడదు. 1,00,000 రూపాయలు మీరు ఎంత పైసా ఫేకో. ఎక్కువ పెట్టడం మేలంటారా, తక్కువ పెట్టడం మేలంటారా? పోనీ 5 లక్షలు ఇస్తా, ఇంటికి వెళ్ళిపోతా. మీ ఆయన కాసేపు ఆడుకోవాలని ఉందా లేదా నీకు? ఉంది కదా మనసులో, ఆ కుళ్ళు ఉంది కదా. అతను బాధపడుతుంటే మీరు కూర్చొని ఎంజాయ్ చేద్దామని. పర్లేదు, పెట్టండి, డబ్బులు పెట్టండి. 25 పెడతాను. 25 ఫిక్స్ కదా. ఒకవేళ గెలిస్తే 25 into 3. సో మీరు మేడం మీరు నేను ఫస్ట్ 1 to 5, ఓకే 30,000. సూపర్. వాట్ ఏ బ్రెయిన్. మీరు ఫిజికల్లీ డిపెండ్ రైస్ బ్రెయిన్ వాళ్ళు పడతారా? ఇక నీకు ఆప్షన్ లేదు, 10+. ఆ ఫ్రీడమ్ వీళ్ళిద్దరు తీసుకున్నారు కాబట్టి మిగిలింది 10+. ఇదే అన్యాయం. 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంటూ 5 అవుతోంది. 10 వెయ్యాలి. ఆప్షన్ లేదు, 10 వెయ్యాలి. అదేంటి 20 తాగుతాడు? Come to the party, Subbalaxmi. Welcome
కత్తియా? వద్దండి కానీ bumper offer కదా, ఒకవేళ అవును, గెలిస్తే చాలు ఆ 5 టైమ్స్ అన్నారు కదా వీళ్ళకన్నా ఎక్కువే వస్తాయి. సో మొత్తానికి ఎవరికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కదా, వాళ్ళ పాపం వాళ్ళ హస్బెండ్స్ జీవితాల్ని స్క్వీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కాబట్టి సెటప్ ప్లీజ్. నేను 1 2 3 అంటాను, వాళ్ళని తీసేసి రమ్మంటాను హెడ్ ఫోన్స్, మీరు అలా సైలెంట్ గా వెళ్ళిపోవాలి. ఓకే, Ladies, వెరీ come on, గుడ్. come on, మీరు come హెడ్ on. ఫోన్స్ తీసేయండి. చంటి నాకు పర్లేదు తెలుగు పాటలు, ఇతని పరిస్థితి ఏంటి? అప్పటి తెలుగు పాటలు పెట్టి చెప్తున్నాను అతన్ని. అసలే తెలుగు రాదంటే తెలుగు పాటలు పెట్టేస్తే పాపం. నేర్చుకుంటున్నారనా? హ్యాపీగా మీరు ముగ్గురు బయలుదేరి రండి. 1 2 3 మ్యూజిక్ ఆన్. Go for it. Okay, take one more. डालो 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 जल्दी. మీరు ఎన్ని స్క్వీజ్ చేశారు లెక్క పెట్టండి. 1 ఒకటి 2 రెండు 2 మూడు 3 4 5 6 7 13 14 15 16. Moving on to you, Prabhakar garu. 1 2 3 4 5 6 7 8 9 10 15 బాబా 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 బా. 16 15. Next. 1 2 3 4 11 12. Respective partners. మీ పార్ట్నర్స్ పక్కన వచ్చి నుంచుంటే మొత్తానికి ఏంటంటే ఆవిడ ఎంత వేసిందో ఆవిడని అడిగి తెలుసుకోండి. 10+ ఓకే, నేను 25,000. ఫస్ట్ కట్టేవాల్సింది. 25,000 వేసావు కదా. అంటే అది 5 టైమ్స్ కదా, ఓ అలా వచ్చావు నువ్వు. అలాగే వచ్చాను నేను. కానీ ప్రభాకర్ గారు వచ్చి 15 వేశారు. 15. చెప్పొద్దా మరి, నాకు కొంచెం కాల్ ప్రాబ్లం ఉంది కాబట్టి 5 అనుకోని ఉంటుంది. ఒకసారి రంగంలో దిగి ఇలాంటి పట్టించుకోవడం తెలియదు. నువ్వు 5 నుంచి 10. 5 నుంచి 10 25. ఏం తీసారు ఆయన? 12 వేశారు. అంటే నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసావు. ఆమెకి ఫస్ట్ ఆప్షన్ వచ్చింది.
బాగా అందరూ underestimate తినేసిన చేశావు. చాక్లెట్ తర్వాత మిగిలిపోయిన పిప్పర్మెంట్ తీసుకుంది పాపం. ఈ అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు. కాకపోతే 5 to 10 మధ్యలో మీరు వేశారు. కానీ ఆయనకు అంతకంటే ఎక్కువ వేశారు కాబట్టి మీ 1,30,000 రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే. ఇక మీ గురించి చెప్పగలి నేను మాట్లాడిన వేస్ట్. మీరు 10+ చేశారు కాబట్టి 25 into 5, so which is 1,25,000. Congratulations! ఎవరి దగ్గర ఎంతెంత అమౌంట్ ఉన్నదో తెలుసుకోవాలి కాబట్టి మీ దగ్గర ఉంది 2 lakhs రూపీస్. సూపర్. మీ దగ్గర 70,000 రూపీస్. సూపర్. మీ దగ్గర 75,000 రూపీస్. అది కూడా సూపరే. ఓకే, మొత్తానికి ఫస్ట్ రౌండ్ బ్రహ్మాండం కంప్లీట్ అయిపోయింది. మన సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దానికి ముందు ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి శ్రీవాణి జోడీ మీ జోడీ వచ్చి లీడ్ లో ఉంది విత్ 2 lakh రూపీస్. ఈ రౌండ్ లో మీరు మీ ఒపోనెంట్ కూడా చూస్ చేసుకోవచ్చు. ప్లస్ అట్ ది సేమ్ టైం ఆ ఒపోనెంట్ ఎంత మనీ బెట్ చేయాలో అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓ వావ్. సో మొత్తానికి ఏంటంటే ఈ రౌండ్లో 2 గేమ్స్ ఉంటాయి. ఓకే, దానిలో నేను ఫస్ట్ గేమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ గేమ్ సెకండ్ రౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బెలూన్ ఉంటుంది. బెలూన్ పగల కొట్టాలి. కానీ ఇద్దరు కలిసి పగల కొట్టాలి బెలూన్. ఓకే. సో మొత్తానికి మీరు ఎవరితో ఆడాలనుకుంటున్నారు? హరితేజ అండ్ కన్నడ ప్రభాకర్. దీపక్. తేజ ప్రభాకర్ ని పక్కన పెట్టుకుని ఆడాలి. హలో దీపక్. దీపక్. ఓకే సార్. కన్నడ ప్రభాకర్ అంటామండి. ఏ నష్టమా? వద్దండి, దీపక్ అనండి. కావాలంటే కన్నడ బేకు అనండి. ఓకే, సో మొత్తానికి మీరు తేజని కన్నడ బేకుని పక్కన పెట్టుకుని ఆడదామని డిసైడ్ అయ్యారు. కన్నడ బేకు తెలుగు మేకు. కన్నడ బేకు తెలుగు బేకు తోటి 2 తెలుగు బేకులు. మొత్తానికి అయితే పార్టీని చూస్ చేసుకున్నారు కాబట్టి బాయ్స్ ప్లీజ్. బలూన్స్ అని చెప్పాం, బలూన్సే తెచ్చాం. ఓకే. చాలా సింపుల్, ఏం లేదు. ఒకళ్ళు నోట్తో పెట్టుకోవాలి, ఇంకోళ్ళు కొరికి పగల కొట్టాలి. చాలా ఈజీ కదమ్మా. ఆ బలూన్ లో ఏమన్నా ఉందా? ఏదో కొంచెం పౌడర్ ఉంటే ఉంటుందేమో కానీ 100 seconds లోపల ఎవరు మాక్సిమం పగలు కొడతారో వాళ్ళు విన్నర్స్. మీ ఓపోనెంట్ టీం ఎంత బెట్ చేయాలి అది కూడా మీరు డిసైడ్ చేయవచ్చు. శ్రీవాణి వాళ్ళ దగ్గర ఉన్నాయి 75,000 రూపీస్. మీ ఇష్టం. ఇంకా 25,000. 25,000. మొత్తానికి మీరు 25 పెట్టారు. ఒకవేళ మీ ఇద్దరు ఎవరు గెలిచినా వాళ్ళకి మొత్తం డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళు డైరెక్ట్ గా 3rd లెవెల్కి వెళ్ళిపోయినట్టే. Okay. మిగతా బ్యాలెన్స్ వాళ్ళు మిగతా వాళ్ళతో ఆడతారు. సో సెట్ అప్ ప్లీజ్. నేను 1 2 3 అంటే మ్యూజిక్ ఆన్ అవుతుంది, హార్న్ వస్తుంది. దాని తర్వాత మీరు స్టార్ట్ చేయాలి. రెడీ? ఓకే, 1 2 3 మ్యూజిక్ ఆన్. హలో, మీరు పిసికి పగలబట్టకూడదు. మీ చేతి తీసేయండి. మీ చేతి ఎలా పెట్టండి, ఎలా పెట్టండి.
ఆగే సో మొత్తానికి హ్యాపీగా ఫస్ట్ వాళ్ళు కంప్లీట్ చేశారు కాబట్టి మీకు ఇంకా 2 మిగిలిపోయినాయి కాబట్టి ఎస్ మీరు ఓడిపోయారు, వాళ్ళు గెలిచారు. సో మొత్తానికి మీరు గెలిచారు 50,000 రూపాయలు. హరితేజ 50 + 50 1 lakh rupees. సూపర్. ఈ రౌండ్ గెలిచావు కాబట్టి నువ్వు డైరెక్ట్ గా 3rd లెవెల్లోకి వెళ్ళిపోయావు. మీ దగ్గర ఇందాక ఎంత ఉండింది? ఇందాక 2 lakhs 2 lakhs. దానిలో 25,000 ఇప్పుడు మిగిలింది 175. ఇప్పుడు వెరైటీగా ఏంటంటే ఈ 175 పెట్టేసి ఆడాలి. మేము ఆడో మేము డ్రాప్. మీరు 175 పెట్టేయాలి, వాళ్ళు కూడా మొత్తం పెట్టేస్తారు డబ్బులు. మా దగ్గర 70 ఉన్నాయి, 70,000. 70. ఈ రౌండ్ లో కూడా మీరే గెలిచారనుకో మొత్తం డబ్బులు మీవి. ఒకవేళ వాళ్ళు గెలిచారనుకో మొత్తం డబ్బులు వాళ్ళవి. సూపర్. గేమ్ ఏంటనేది ముందే చెప్తాను. నెత్తి మీద ఒక బొమ్మ పెడతాం, వెనక నుంచి ఒక పేపర్తో పట్టుకొని ఇలా కొట్టాలి. అప్పుడు ఆ బొమ్మ డైరెక్ట్ ఎగిరి ముందున్న టబ్లో పడాలి. ఓకే ఓకే. గేమ్ ఎక్స్ప్లెనేషన్ చేశాను కాబట్టి ముందు మనం సెటప్ తెచ్చేయాలి కాబట్టి ముందు మనం బాయ్స్ని పిలవాలి. Let's welcome the boys. ఇది కొడితే ఎగిరి ముట్లో పడాలి అంతే. కొడితే ఆ కొట్టడం కాదు. ఓకే కో యాంకర్ రష్మి. రెడీ సెటప్ ప్లీజ్. All right, so second level lo ippudu మేము ఆడబోతున్నాం second game. So can we have both the competitive jodis on the stage please? Okay, ready? 1, 2, 3, music please. Hey Vicky, concentrate cheyi. Vicky ఒక్కసారి కాన్సంట్రేట్ చేయాలి. మమ్మీ ఫోకస్. చాలా పెట్టేస్తాం. ఎవరి డప్పుడు కొట్టండా అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. Chanti,
ప్రభాకర్ జోడి ఎంత సాఫ్ట్ గా ఎంత బాగా ఆడారో అంతే వైలెంట్ గా శ్రీవాణి జోడి వాళ్ళు ఆడారు. జనరల్గా నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అడిగా మీ ఆయన మీద నీకు కక్ష ఉందా అని ఉంది అని చెప్పింది, కానీ యాక్చువల్గా ఆవిడకి లేదు, నీకుంది. శ్రీవాణి కౌంట్ చేసావా ఎన్నిసార్లు? నాకు చాలా కనిపించింది. కానీ భలే ఆడేవు బాబాయ్, నిజంగా పాట్ పాట్ పాట్. అటు లేకపోతే ఇటు అంతే. నేను ఎప్పుడో ఒకప్పుడు ఒక షాట్కి నువ్వు వెళ్ళి పడతావు అనుకున్నా. అదే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. గోల్ఫ్ ఆడతారు చూడు, గోల్ఫ్. చాలా చూసి ఎక్కడ హోల్ ఉందో చూసి అలా టచ్ చేసినట్టు బొమ్మ పెట్టి అయిపోయింది నెక్స్ట్. కానీ భలే ఏరుకొని వచ్చి కూడా మరి. ఓకే, ఇప్పుడు ఎవరు ఎన్ని కొట్టారు, ఎన్ని బుట్టలో పడ్డాయి లెక్క పెడదాం. 1 2 3 4 19 20. 20. ఓకే, ఇప్పుడు వీళ్ళు 1 3 24. అంటే సగం focus కాదు. శ్రీవాణి టీము 87 పడేశారు. 87 కాదు చంటి, ఫోకస్ యాక్చువల్లీ పప్పెట్స్ మీద కాకుండా ఆ. ఇంకో చోటు ఉంది ఆ టైంలో. అందుకే 20 టైమ్స్ కొట్టావు కదా ఒరిజినల్ గా. ఇప్పుడైనా మీకు ఛాన్స్ ఉంది, సారీ చెప్పండి బాగా ప్రేమతో. అసలు తగలలేదా? తగలకుండా కొట్టాను. ఇప్పుడు షో కదా అందుకనే తగలేదని చెప్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. ఈ గేమ్ లో గెలిచింది ఎవరు? మీరు గెలిచారు. మీ 70,000 ప్లస్ 1,75,000. వావ్. అదే అబ్బా, మ్యాథ్స్ 10th క్లాస్ 20 టైమ్స్ పాస్. ఓకే, సో మొత్తానికి మీరు గెలిచింది 2,45,000 రూపీస్. సో మొత్తానికి మీరిద్దరు ఇప్పటిదాకా బీవత్సమైన టాప్ లేచిపోయే పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా టాప్ లేచిపోయే సాంగ్ ఒకటి ప్లే చేస్తాం. మీరు కూడా హ్యాపీగా టాప్ లేచిపోయేటట్టు డాన్స్ చేసి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయరా? ఏది టాప్ లేచిపోతా? అబ్బా 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 ప్లే చేయండి. పంచ్ సాంగ్ రే. రాయే రాయే నా రాకాసే నువ్వే పైటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా చెట్టు మీద మ్యాంగోలో వెంట పెట్ట ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే నాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే గన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్ద పెట్టావంటే టాపులేసి పోతే అయ్యే పట్టాబట్టే టాపులేసి పోతే రో. మౌనా టాప్ లేచిపోయిందా? ప్రభాకర్ గారు మీ దగ్గర ఉన్నాయి 2,45,000 రూపీస్. అండ్ మన హరితేజ దగ్గర ఉంది 1 lakh రూపీస్. ఈ థర్డ్ రౌండ్ లో 2 గేమ్స్ ఉంటాయి. ఈ 2 గేమ్స్ లో ఏ గేమ్ ఎవరు ఆడాలి అనేది మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో బెట్టింగ్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న 2,45,000 పెట్టేయాలి, మీ దగ్గర ఉన్న 1 lakh రూపీస్ పెట్టేయాలి. దీనిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఫుల్ అమౌంట్. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ విల్ బి మల్టిప్లైడ్ ఇంటూ 5 times. ఓకే. సో మొత్తానికి నేను 2 గేమ్స్ చెప్తాను. ఒక గేమ్ ఏంటి అంటే మీకు బెల్ట్ ఉంటుంది, బెల్ట్ వెనక ఒక పెద్ద తాడు ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది, మిమ్మల్ని ముందుకు రానియదు. మీరు కష్టపడి ముందుకు వచ్చి కప్పు సాసరు అలా పెట్టుకుంటూ పెట్టాలి. ఇంకొక గేమ్ ఏంటి అంటే మీకు రాడ్ ఉంటుంది చేతిలో, ఆ రాడ్ మధ్యలో ఒక బాల్ ఉంటుంది. ఆ బాల్ పడిపోకుండా మీరు ఆ సీసా ఎక్కి దిగి వెళ్ళి ఒక డబ్బాలో వేయాలి. మీరు డిసైడ్ చేయండి ఏ ఆట ముందు ఎవరు ఆడితే బాగుంటుంది. మీరు ఆడతారా అప్పుడు నేను ఆడమంటారా? ఓకే, బ్యాలెన్స్ గేమ్ ఆడతాం. ముందు మీరు ఆడతారా ముందు వాళ్ళని ఆడమంటారా? వాళ్ళని ఆడతాం. ముందు వాళ్ళు ఆడాలి అంటే వాళ్ళు కప్పు సాసర్ గేమ్ ఆడాలి. సో మొత్తానికి ప్రభాకర్ గారు లీడ్లో ఉండి ఆయన బ్యాలెన్సింగ్ గేమ్ ఆడతానని చెప్పారు. కప్పు సాసర్ గేమ్ ఏమో హరితేజకి ఇచ్చారు కాబట్టి ముందు మనం హరితేజని పిలిచేద్దాం. దానికంటే ముందు సెటప్ ప్లీజ్.
1, 2, 3, music will be on and then horn will be on. After horn, you have to start, okay? Oh my God, English. Oh no. 1, 2, 3, music on! హెల్ప్ చేయొచ్చు ఇక పక్కన మీరు చప్పట్లు కొట్టి చావచ్చు కానీ Go, you can do it, huh? దగ్గరికి వెళ్ళ ఇక్కడే నేర్చుకోండి బా సూపర్ స్లో కప్పు క్రాస్ ఉంది కప్పు తప్పు క్రాస్ ಇದೆ స్ట్రైట్ పడుకో తప్పు క్రాస్ ಇದೆ Okay, 20 seconds. 10, 9. One more. What a timing, Chanti. What a timing. 10 seconds లో టప్ నిజంగా చాలా క్లోజ్ వెళ్ళారు 9 రైట్ 9 9 కప్స్ ని బ్యాలెన్స్ చేశారు గుడ్ జాబ్ విన్ అయిపోతారా అని అనుకునే టైంకి మిస్ అయింది బట్ ఓకే ఇంకా ఛాన్స్ ఉంది మనకి ఎందుకంటే వాళ్ళు గెలవాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా పడిపోయి కొంచెం ఇబ్బందికర అయింది కాబట్టి నువ్వేం చేయాలి అంటే ఆ సినిమాలో చేసిన చిన్న పర్ఫార్మెన్స్ ఇక్కడ చేయాలి ఏం కోరుకున్నావే అంటే కంచం మీద మచ్చలుండుకుందా గచ్చుకి జిడ్డుండకుండా కోరుకున్నానమ్మా దాని బదులు నీకే ఇల్లు కోరుకోవచ్చుగా మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడవాలా నాకేమైనా పిచ్చా సూపర్ Okay, so that was a beautiful performance by Hariteja. సో ఇక్కడ మన దీపు గారికి ఫ్రీడమ్ ఇవ్వాలంటే ప్రభాకర్ గారు మీరు ప్రిపేర్ అవ్వాలి సో లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ గేమ్ ఆఫ్ థర్డ్ రౌండ్
ఓకే సో మొత్తానికి సెటప్ రెడీ అయిపోయింది కాబట్టి ఆ హోల్లో ఈ బాల్ ని పెట్టుకొని బ్యాలెన్సింగ్ చేస్తూ అది ఎక్కి దిగిపోతే అయిపోయింది. అయితే నేనని వెళ్తాను, బాలని వెళ్తుంది, రెండు వెళ్ళడం కష్టం. ఓకే సో మొత్తానికి ఈ ఆట ఆడడానికి ప్రభాకర్ గారు రెడీ అయిపోయారు కాబట్టి లెట్స్ వెల్కమ్ ప్రభాకర్ భాయ్. విధ్వంసకుడు కబలించేదాకా ఆగదు. 1 2 3 మ్యూజిక్ ఆన్. ఎనర్జీ ఎనర్జీ. వావ్ స్లో మమ్మలు. టైం ఇంకా బ్యాలెన్స్ ఉంది. కంగ్రాచులేషన్స్ ప్రభాకర్ గారు, వాట్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. వాళ్ళ 75,000. లక్ష. అబ్బా చూడు 25,000 ఓడిపోయిందంటే కూడా 25,000 తగ్గిస్తే ఒప్పుకోవట్లేదు. లక్ష మీ దగ్గర ఉన్న 2,45,000 ఇంటూ 5 times. ఎంత ఎవరు చెప్పదు. 12 lakhs. అది చెప్పదు. ఆగండి 12,25,000. ఓకే సో మొత్తానికి మీ 2,45,000 ఇంటూ 5 times 12,25,000 అయిపోయింది కాబట్టి ప్లస్ మీకు 1 lakh ఉంది కాబట్టి 13,25,000 రూపీస్. సూపర్, కంగ్రాట్. చంటి ఈ క్రెడిట్ నాదే చంటి. ఎలా? మా వారే కప్స్ తీసుకుంటా అన్నారు. వద్దు నువ్వు బ్యాలెన్స్ చేయి, నువ్వు లైఫ్ ని బాగానే బ్యాలెన్స్ చేస్తావు కదా, ఇది కూడా బ్యాలెన్స్ చేస్తేనే బ్యాలెన్స్ అయినట్టు అని చెప్పి. జోడీ అంటే ట్రూ మీనింగ్ ఇది. పోలేనా పోనీ. ఇది పెళ్లికి ముందు ఉండాలి. ఓకే సో మొత్తానికి బ్రహ్మాండంగా. నేను పైకుంటే ఓర్చుకోలేవే. నేనేం చేయట్లేదు ఈసారి. ఓకే సో మొత్తానికి ఇదేదో పైకి కిందకి ఏదో పగిలేటట్టుండే. ఒక్క నిమిషం అయ్యా. అదిరిపేటెడ్గా పర్ఫార్మెన్స్ చేశారు మా ప్రభాకర్ గారు కాబట్టి గెలిచిన వాళ్ళకి పతాంజలి వారి గిఫ్ట్ హ్యాంపర్. పతాంజలి కేష్ కాఫీ. మీ యొక్క పతాంజలి వారి గిఫ్ట్ హ్యాంపర్. సో మొత్తానికి అదిరిపోయే రౌండ్స్ తోటి, అదిరిపోయే టెక్నిక్స్ తోటి, అదిరిపోయే గెస్ట్లు ఆడారు కాబట్టి మళ్ళీ వచ్చే వారం ఇంకా అదిరిపోయే గేమ్స్ తోటి, మళ్ళీ బీభత్సమైన గెస్టులతోటి, బీభత్సమైన పర్ఫార్మెన్సెస్ తోటి కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ అని నేను చెప్తాను. వి ఆల్ లవ్ యూ అనేది ఈ అమ్మాయి చెప్తుంది. సేమ్ చెప్పు. We all love